ప్రతి ఒక్కరికి కూడా విజయదశమి శుభాకాంక్షలండి. రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో అగ్రహారం విలేజ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. విజయదశమికి చాలా ఫేమస్. అంతేకాకుండా ఇంకా చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇదిగోండి బండి వెళ్ళిపోయింది చూడండి. సో విజయదశమి రోజైతే స్పెషల్గా ఇక్కడ ఈ టెంపుల్లో అసలు బండి పెడదామంటేనే జాగా ఉంటుందండి. అంత ఫేమస్ అనమాట మన అగ్రహారం ఆంజనేయ స్వామి గుడి. ఓకే, సో చూడండి, చిన్న చిన్న బండ్ల కాంచెలు పెద్ద పెద్ద బండ్ల దాకా కూడా నిత్యం స్పెషల్. ఇక్కడ మన దసరా రోజు ఇంకా ఇంకా స్పెషల్ అనుకోండి. నిత్యం కూడా వాళ్ళ కొత్త వాహనాలు కావచ్చు, లేకపోతే పాత వాహనాలకు పూజలు కావచ్చు, లేకపోతే అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇట్లాంటి నమ్మకంతో ప్రజలు రెగ్యులర్గా ఇక్కడ ఈ అగ్రహారంకి ఆంజనేయ స్వామి టెంపుల్కి వస్తూ ఉంటారు. ఇదిగోండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా చూస్తే ఎంత బాగుందో. అండ్ ఇక్కడ చూడండి, చిన్న బండ్ల కాంచెలు పెద్ద బండ్ల దాకా విజయదశమి రోజైతే స్పెషల్గా మనం చెప్పుకుంటే కనుక ఎక్సలెంట్ అండి. మీరు వీలైన వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక్కసారి విజిట్ కండి. రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో కలెక్టరేట్ ఉంటుందండి, బైపాస్లో కొంచెం ముందుకు వస్తే మనం వేములవాడ వెళ్ళే దారిలో కూడా, అంటే వేములవాడ కమాన్ మెయిన్ కమాన్కి రాకముందుకే ఉండడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా ఒక్కసారి వచ్చేది ఉంటే రండి, చూడండి. కొండగట్ట ఆంజనేయ స్వామి ఎంత నీట్గా ఉంటుందో అంతకంటే మీకు మంచిగా అనిపిస్తుంది. అండ్ నా బండి కూడా ఫస్ట్ టైం నా బైక్ కొన్నప్పుడు కూడా పూజకు ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే అగ్రహారంకి రావడం అయితే జరిగింది. అంతేకాకుండా ఫ్రెండ్స్, నేను డిగ్రీ కూడా ఇదే అగ్రహారంలో చదువుకున్నాను. ఓకేనా? సో ఇంకా విశేషాలు చూద్దాం రండి. ఇదిగోండి టిప్పర్లు, జేసీబీలు. ఇదిగో అమ్మ చూస్తున్నారు, ఇక్కడ ఒక అమ్మ అయితే బంగారం అమ్ముతుంది. బంగారం అంటే మన విజయదశమి రోజు బంగారం అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, అదే అన్నమాట. సో ఆ బంగారం అమ్ముతున్నారు. సో పక్కన ఒక దుకాణంలో పూజా సామాగ్రి అమ్ముతున్నారు. సో ఎప్పుడు బిజీగానే ఉంటారన్నమాట వీళ్ళు. ఇప్పుడే కాదు, ఇప్పుడు కొంచెం విజయదశమి కాబట్టి కొంచెం గిరాకీ ఎక్కువ ఉన్నట్టుంది. ప్రతిసారి కాక మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈసారి వస్తువులు లేకపోతే కస్టమర్స్ ఉండట్లా బిజీగా ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ బండ్లకు సంబంధించిన పూజా సామాగ్రి కావచ్చు, అండ్ దేవస్థానం పూజా సామాగ్రి అంతా కూడా ఇక్కడ మీకు దొరుకుతుంది. అండ్ నేను చదువుకున్నటువంటి డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్ల అగ్రహారంలో నేను డిగ్రీ 2010లో కంప్లీట్ చేయడం అయితే జరిగిందండి. సో చాలా ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఎవరైనా వచ్చి జాయిన్ కావచ్చు. ఇక్కడ ల్యాబ్స్ కావచ్చు, విశాలంగా ఉన్నటువంటి గదులు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ఎక్సలెంట్గా మీకు చెప్తూ ఉంటారు. అండ్ ఎంటర్టైన్మెంట్గా మీకు ఎడ్యుకేషన్ అయితే మన అగ్రహారంలో అందివ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ JNTUH కూడా మీకు తయారవుతున్నది. ప్రజెంట్ మొత్తం బిల్డింగ్స్ ఆ వర్క్ జరుగుతుంది. ఓకే, సో బీటెక్ అడ్మిషన్స్ కోసం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది మనకు విజయదశమి రోజున మన అగ్రహారం ఆంజనేయ స్వామి గుడిలో ఈ స్పెషాలిటీ మీకు చూపించాలనే ఉద్దేశం కొద్దీ మీకు ఈ వీడియోనైతే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. వీలైన వాళ్ళు దయచేసి ఒకసారి మీకు ఇటు సైడ్ వచ్చినప్పుడు, మీకు వీలు చూసుకున్నప్పుడే ఒక్కసారి రండి, ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మంచి ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, పేరు ప్రఖ్యాతలతో మీరు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి నా సబ్స్క్రైబర్స్కి, చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇట్లా నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్స్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై అగ్రహారం, జై ఆంజనేయ స్వామి.